ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనంగా చేస్తాను అంటున్నాడు మనకు దేవుడు ఈరోజు వాగ్దానం. ఆమేన్. కొట్టాడు గట్టిగా సప్పట్లు శక్తిగా. సమస్తమును నూతన పరుస్తా, సమస్తాన్ని నూతన పరుస్తా. పాతవి గతించిపోయినాయి. ఈ జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి. నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఈ జీవితంలో ఊహించినంతగా సమస్తం నూతన పరుస్తానని దేవుడు పాటిస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఆమేనండి. ఆమేన్. సమస్తము నూతనమైనవిగా ఇదిగో చేయుచున్నాను. ఇదిగో సమస్తమును నూతనముగా నూతనమైనవిగా చేయుచున్నాను. చేస్తా. నూతనంగా చేస్తా. తిరిగే లోపల మారిపోయి ఉంటుంది. ఇక్కడ తిరిగే లోపల మారిపోద్ది. ఈ కళ్ళే మిమ్మల్ని ఎవరే నిజమా అన్నట్లుగా, నా జీవితంలోనే ఇలా జరిగింది అన్నట్లుగా దేవుడు మాటిస్తే మాట తప్పేవాడు కదా, నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఎవరు మన దేవుడు? ఇవన్నీ నమ్మదగినవి. నూతన పరుస్తాడు ఆయన. ఇదిగో సమస్తము నూతనముగా చేయుదును. సమస్తాన్ని నేను నూతనంగా చేసేస్తా. నీ జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి. నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించబోతా ఉన్నాడు. అందుకని ఈ నెలలో నీతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సమస్తం నూతనం పరుస్తాను. నీ జీవితంలో సమస్తాన్ని నూతన పరుస్తాను. నూతన పరుస్తాడు. ఏమేమి నూతన పరుస్తాడు చదవండి. లేవికాండం 26వ అధ్యాయం 10వ వచనం. లేవికాండం మీరు 26వ అధ్యాయం 10వ వచనం. మీరు చాలా కాలము మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. పాతగిలిన ధాన్యాన్ని తింటున్నారు. క్రొత్తది వచ్చినను కొత్తది వస్తుంది. పాతది అక్కడ ఏదో కొత్తది వస్తుంది. క్రొత్తది వచ్చును. కొత్తది వచ్చినా కొత్తది వస్తుంది, పాతది ఇంకా ఉంటుంది. అర్థం అది. పాతది పోదు, ఉంటుంది ఆ పక్కన, కొత్తది వస్తుంది. కొత్త ధాన్యం, పాతది కాదు, కొత్త ధాన్యం. వాళ్ళు ఎప్పుడు తినలా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు తినలేదు. అది ఏం ఆహారం అంటే ఆకాశం నుండి కూర్చున్న ఆహారం. అది భూమి మీద నుండి కాదు. ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆ క్రొత్త ధాన్యం ఇస్తాడంట. క్రొత్త ధాన్యం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా ఆ ఐగుప్తులో కీరకాయలు బీరకాయలు అవి అన్నీ తిని 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 విసుగు పుట్టి దాన్ని తలుచుకుంటున్నారు. దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. ఏంటి? ఆ ఐగుప్తులో తిన్నారే అవి కాదు. క్రొత్తగా దేవదూతలు తినే పరలోకం నుండి, ఆకాశం నుండి. అర్థమైందా? క్రొత్తది. ఇదేంటిది? మన్నా. ఏంటిది?
ఏంటిది 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 మన్నా? దేవదూతలు తినే ఆహారాన్ని కుమ్మరించినాడు, సమృద్ధిగా ఆహారాన్ని కుమ్మరించాడు. క్రొత్త ధాన్యంతో మిమ్మల్ని తృప్తిపరుస్తా. పాతది అట్లే ఉంటుంది, క్రొత్తది కూడా వస్తుంది. అర్థంగాల? ఉన్నది అట్లే ఉంటుంది, క్రొత్తది వస్తుంది. నూతన పరుస్తానంటున్నాడు దేవుడు. నువ్వు తినే ఆహారాన్ని కూడా నూతన పరుస్తానంటున్నాడు. నూతన పరుస్తాను నీ జీవితాన్ని అంటున్నాడు. నీ జీవితంలో క్రొత్తదనాన్ని తీసుకొస్తాను. నువ్వు తినే ఆహారాన్ని కూడా క్రొత్తగా మారుస్తాను. అర్థమవుతుందా? కొత్తగా మీ జీవితాన్ని మారుస్తా. అదే మీకు రెఫరెన్స్లో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనంలో తేట తెల్లగా రాసి ఉంటుంది. ఏమని? యెషయా గ్రంథం 48:6. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు, ఇదిగో తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను మీకు తెలియజేస్తాను. సంతోషమే లేదు మీకు? మారుస్తా సమస్తం అన్నాడు. క్రొత్త సంగతులు చెప్తాడంట మీకు. మరుగైనవి ఏవయి? ఏవవి? మరుగైనవి. మరుగైనవి మీ క్రొత్త సంగతులు తెలియజేస్తా. ఇప్పుడు వినలేదు ఇవి, ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదే. అట్లా ఆశ్చర్యపోయేటట్టుగా చేస్తాడు దేవుడు. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదే, ఎప్పుడు ఇలా జరగలేదే. క్రొత్తవి, మరుగై ఉన్నవి, మరుగై ఉన్నవి. ఎవ్వరికి తెలియని నీకు తెలియజేస్తాడు. దానియేలుకి తెలియజేయలా, దానియేలుకి తెలియజేయలా, యేసేపుకి తెలియజేయలా, ఎవరు చెప్పలేని వాళ్ళు చెప్పలేదా? వాళ్ళందరికీ సీక్రెట్ అవ్వచ్చు, మనకు దేవుడు మనకు చెప్తాడు క్రొత్తగా. వాళ్ళకి అది మరుగై ఉంటుంది, మనకు తెలియజేస్తాడు. బిజినెస్ అంటే ఏంటో తెలుసా? సీక్రెటే. మరుగై ఉండటమే సీక్రెట్. సీక్రెటే బిజినెస్. దాన్ని ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు. దేవుడు కూడా అంటున్నాడు, నేను అందరికీ చెప్పను, మీకు చెప్తా, మీకు చెప్తాను. నేను మీ జీవితంలో ఒక నూతన పరుస్తా. మీ జీవితాన్ని నూతనంగా చేస్తాను. ఈ జీవితాన్ని న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మారుస్తాను మిమ్మల్ని. మీకు నేను మరుగైన వాటిని తెలియజేస్తా. క్రొత్తగా ఏమన్నాడు? ఏమన్నాడు ఇందాక? ఇదిగో సమస్తము నూతనమైనగా చేస్తా. ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏం చెప్పాను? క్రొత్త ధాన్యాన్ని ఇస్తాడు. రెండవది మరుగైన వాటిని మీకు తెలియజేస్తాడు. అందరికీ తెలియజేయడు, అందరికీ తెలియచేయడు. అందరికి అనుకునేరు, అందరికి కాదు. ఆయన వాగ్దానాన్ని నమ్మి దాన్ని చేపట్టిన వారికి మాత్రమే. ఆమేన్, ఆమేన్. వాగ్దానం చేసిన వాడు, పెద్ద చెప్పాలని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చెప్తున్నాడు మరుగైన క్రొత్త సంగతులు అంటే ఇప్పుడు దాకా విన్నవేంటి? కొత్త సంగతులు మీకు తెలియదని అర్థం. క్రొత్త సంగతులు ఇంకా మీకు తెలియదు, అవి మరుగై ఉన్నాయి, అవి మీకు తెలియజేస్తా. అర్థం కదా? మీకు తెలియజేస్తా. మరుగైన కొన్ని, ఆ మరుగైనవన్నీ పటాబంచులకు బయటకు వస్తాయి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆమె చెప్పండి. మరుగైన క్రొత్త సంగతులు చెప్తాడు.
నీ జీవితాన్ని ప్రభు రాకడికి సిద్ధపరచడానికి కొత్త సంగతులు నీకు తెలియజేస్తాడు. మర్మమయ్యున్న నీ వలె నన్ను మారుస్తావా అని రాసేప్పుడు ఇప్పుడే రాస్తాను. ఈ వాక్యం అంతా చెప్పిన తర్వాత ఇంకొక కొత్త పాట ఏదో వస్తుందో తెలియదు. అర్థం కాల. మన జీవితాల్లో ఆయన అంటున్నాడు, మరుగైన కొత్త సంగతులు మీకు నేను తెలియజేస్తా. తెలియజేయాలంటే మీరు ఆయన చెప్పింది వినాల. క్రొత్తగా చేస్తానన్న మాట నమ్మాల. క్రొత్త ధాన్యాన్ని ఇస్తానన్నాడు. క్రొత్త ధాన్యం అంటే మనం బైబిల్లో చాలా దాని గురించి మనం చెప్పుకోవచ్చు. దేశమంతా కరువు ఉంటే యోసేపుని దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. దేశమంతా కరువు ఉంది, యోసేపుని దగ్గర సమృద్ధి ఉంది. వాక్యం అనుకోవచ్చు. ఎన్నో దాని గురించి మనం వివరించవచ్చు బైబిల్లో. కొత్త సంగతులు, మరుగైన సంగతులు తెలియజేస్తా. నీ జీవితంలో నేను నీలో క్రొత్తదనాన్ని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పుడు క్రొత్తగా ఉండాలని నేను అనుకుంటున్నా. క్రొత్తగా నీ జీవితంలో క్రొత్త అనుభవాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. చదవండి బైబిల్లో విలాప వాక్యాలు 3:23. విలాప వాక్యము. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. వాత్సల్యత అంటే ఒక మాటలో చెప్పాలంటే నూతనమైన కృప అనొచ్చు. వాత్సల్యత అంటే నూతనమైన కృప అనొచ్చు. నూతనమైన కృప అనొచ్చు. నీ జీవితంలో ప్రతి ఈ రోజు నుంచి దేవుడు నీకు చెప్తున్నాడు, నీ జీవితానికి ఒక నూతనమైన వాత్సల్యత నీ పట్ల చూపిస్తాడు. కోపించిన దాన్ని అంటారు కృప అని. ఆయన దాన్ని వాత్సల్యత. ఓల్డ్ టెస్టిమెంట్లో కృప అనే పదం రేరుగా కనిపిస్తుంది. అర్థం కాల. ఆ భూమి మీద చూసినప్పుడు కృప పొందినవాడు అని. కృప అనే పదానికి ఇంకొక పర్యాయ పదం వాత్సల్యత. ఒక మాట చెప్పాలి, నూతనమైన కృపతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కృపకు మూలముగా ఆత్మతో నింపబోతున్నాడు. నూతనమైన కృపతో నింపబోతున్నాడు. ఏ కృప? నాతో కూడా గొంతు కలపండి. నూతనమైన, అది ఇంకో నాతో కూడా నూతనమైన వాత్సల్యత అనండి. నూతనమైన, అరే నూతనమైన వాత్సల్యత. ఎక్కడ ఆపాలి, అక్కడ స్టార్ట్ చేయాలి, తెలియాల. నూతనమైన వాత్సల్యత అనరు మీరు. నూతనమైన వాత్సల్యత. ఇప్పుడన్న కృప నూతనమైన, అది ఆ నూతనమైన కృప పొందుకున్నావు అనుకో. నూతనమైన కృప పొందుకున్నావు అనుకో, నీ జీవితంలో ఒక నూతనమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఏమిస్తాడు? నూతనమైన కృప. కృప అంటే తెలుసు కదా, యోగ్యత లేని వారికి ఇచ్చేదాన్ని కృప అంట. కోపిస్తాడు, వెంటనే కృప చూపిస్తాడు. వాత్సల్యతను చూపిస్తాడు మన పట్ల. ఆయన చెప్తున్నాడు, నీ పట్ల నేను నూతనమైన వాత్సల్యతను చూపించబోతూ ఉన్నాను. నూతనమైన వాత్సల్యత నీ మీద చూపిస్తాను. ఒక మాటలో చెప్పాలంటే, ఎస్తేరు మీద రాజుకి దయ కలిగిందే, అట్లా మన పట్ల ఆయన కృప మన పట్ల మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. ఇదిగో నేను నూతన పరుస్తానని చెప్పే దేవుడు నీకు నూతనమైన కృపతో నిన్ను నింపును గాక. నిన్ను చూసిన వాళ్ళు క్రొత్తగా కనబడతారు. నిన్ను చూసిన వాళ్ళు నీలో ఒక క్రొత్తతనాన్ని చూస్తారు. ఏంట్రా క్రొత్తదనం అంటే? ఏమి లేదు, నూతనమైన కృప. ఏంటది? నూతనమైన కృప. నూతనమైన కృపతో దేవుడు నిన్ను నింపాలని కోరుకుంటున్నాడు. అందుకని వాగ్దానం చేశాడు, సమస్తము నూతన పరస్తాను. ఎప్పుడో కృప పొందుకున్నానంటే సరిపోదు. అర్థమైందా? నూతనమైన కృపతో నిన్ను నింపుతానన్నాడు. వాత్సల్యత నింపి చూపిస్తానంటున్నాడు. ఆయన దయ, ఆయన కనికరం, వాత్సల్యత మన మీద ఉండాలంటే నువ్వు కొత్తగా మారాలా. నీలో క్రొత్తదనం రావాలా. ఎంతసేపటికి ఆ పాతదే, ఆ పాత అనకూడదు. కొత్తగా మారాలి. అర్థం కాల? కొత్తగా మారాల. ఆమె చెప్పండి, అర్థమైనడు. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణం మరేదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. ఎవరో రండ్రా తెలియదు తెలిసిన ఏస్కేల్ 11:19. ఏస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, వారు నా కట్టడలు నా విధులు అనుసరించినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి, రాయి గుండెని తీసి పడిసి క్రొత్తగా ఏమి గుండె ఇస్తాడంట? నూతన ఆత్మతో నింపతాను. ఆమేన్. కొట్టేది గట్టిగా, గట్టిగా. ఏమిస్తాడంట? ఏ ఆత్మనిస్తాడట? నూతన ఆత్మనిస్తాడట. నూతనమైన మళ్ళీ కృపకాడే ఉంటారు. ఇంకా కృపకాడే ఉంటారు. నూతనమైన ఆత్మ. అది అర్థం కాల? నూతనమైన ఆత్మతో నింపుతాడు. నేను ఎప్పుడూ పరిశుద్ధాత్మతో నింపడ్డాను అవి చెప్పుకోకూడదు. ఎప్పుడు రెడీగా క్రొత్త ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను నూతనంగా మారుస్తానని చెప్పిన దేవుడు నిన్ను క్రొత్త ఆత్మతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు క్రొత్త ఆత్మతో నింపబడతావో, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నువ్వు బలవంతుడిగా మారుతావు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి ఇప్పుడు మనలో? క్రొత్త ఆత్మతో నింపబడాలి. క్రొత్తగా మర్మంగా దాచబడిన సంగతులు చెప్తారంటే క్రొత్త ఆత్మ నీకు రావాలి. క్రొత్త ఆత్మ. అసలు నువ్వేనా అని నీకే డౌట్ రావాలి. కొన్నిసార్లు నాకు వస్తుంది, మీకు రాదేమో, మీరు నాకంటే గొప్పోళ్ళు కదా, రాకపోవచ్చు. మీరు నాకంటే భక్తి ఎక్కువ కాబట్టి మీకు నాకు అప్పుడప్పుడు వస్తుంది. అసలు నేనేనా అని నాకు డౌట్ వస్తుంది. అర్థం కాల? కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే దేవుడు ఏమిచ్చున్నాడు మనకు? క్రొత్త, చెప్పండి, క్రొత్త ఆత్మతో దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపునుగాక. క్రొత్త ఆత్మతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే యెహెజ్కేలు గ్రంథం 18 అధ్యాయం 31. 18 అధ్యాయం. అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతనమైన బుద్ధినిస్తాడు. మళ్ళీ చదువున్నాను, రిపీట్. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెడితే, అక్రమ క్రియలంటే ఏంటో తెలుసా? తల్లెత్తి నా సాయి చూడండి. అక్రమ క్రియలంటే ఏంటో తెలుసా? అక్రమ క్రియలంటే తెలుసా? ఇంకోటి భార్యను తీసుకెళ్ళటం, ఇంకో భర్తను తీసుకెళ్ళటం, దానికి మాత్రమే వాడతారు అక్రమ క్రియ అంటే. అక్రమంలో ఉన్నారు వీళ్ళు, అక్రమ సంబంధం ఉంది కానీ వాటికి మాత్రమే వాడతారు ఆ పదాన్ని. అక్రమం అంటే ఏంటి తెలుసా? క్రమము కానిది ఏదైనా సరే, చెప్పండి, క్రమము కానిది ఏదైనా సరే అక్రమే. ఒక క్రమంలో లేనప్పుడు అది అక్రమమే. మొట్టమొదట అక్రమం ఎప్పుడు జరిగిందంటే ఏదైనా తోటలో జరిగింది. దేవుడు ఒక క్రమం పెట్టాడు. నేను చల్లపూట వస్తా, మీతో మాట్లాడతా. తూర్పు దిక్కున ఏదేనులో ఒక తోటను వేసి మొట్టమొదటి ఆది దంపతులను ఆడు పెట్టాడు. నేను చల్లపూట వస్తా, మీతో మాట్లాడతా, మీకు ఏం అవసరమో నేను తీరుస్తా, మీరు నా పోలిక, నా బిడ్డలు, మీరు తోటలో ఉండండి అని చెప్తే, అప్పుడు ఆదాము లేనప్పుడు ఒంటరిగా ఈ స్త్రీ ఇంకొకరి మాట వినడానికి వెళ్ళిందే, అదే అక్రమం. దేవుని స్వరం కాకుండా ఇంకొకరు స్వరం వినడమే అక్రమం. క్రమము కానిది అక్రమము. మీరు అక్రమ క్రియలు విడిచిపెడితే మీకు నేనేమిస్తాను? చెప్పండి, ఏమిస్తాను? నూతనమైన హృదయాన్ని ఇస్తా. నూతనమైన హృదయము, నూతనమైన బుద్ధి. బుద్ధి వచ్చిందంట వాడికి. పంది పొట్టు కాడికి వెళ్ళి పందులు మూతో పొడిస్తే బుద్ధి వచ్చిందంట. అప్పుడు దాకా రాల బుద్ధి వాడికి. పందులు పొడిస్తే మూతిలో మూతి పొడిస్తే అప్పుడు వచ్చింది బుద్ధి. అర్థమైందా? నూతనమైన హృదయం. హృదయం అన్నిటికంటే ఘోరమైన, చెప్పండి, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. అర్థమైందా? లైవ్లో లేకుండా ఉంటే పాట పాడి ఉండేవాడిని. ఇప్పుడు ఏది పాడినావాడినా? హృదయం ఎక్కడున్నది అని పాడి ఉండేవాడిని. ఎక్కడుందో, ఒక్కొక్కరికి ఎక్కడుందో హృదయం. హృదయం ఏడుందో, ఏడ అరువు పెట్టారో, ఏడ కొదవ పెట్టారో, ఏడ బారేసుకున్నారో. చిన్నప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది నాకు.
ఒక నేరేడు చెట్టు చెరువు పక్కన ఉందంట. నేరేడు చెట్టు చెరువు పక్కనే ఉంది. ఆ చెరువు మీద నుంచి పడే నేరేడు పండ్లు చెరువులో ఉన్న ముసలి తింటుంది. తింటా అబ్బా ఎంత బాగుంది అనుకుంటుంది. ఆ నేరేడు చెట్టు మీద కోతుంది. ఏముంది? కోతుంది. ఈ ముసలికి ఒక ఐడియా వచ్చింది, అసలు ఈ నేరేడు పండ్లు ఎట్టుంటే ఆ చెట్టు మీద తినే కోతి గుండెకాయ తింటే ఎట్లా ఉంటుంది అనుకుందంట. దాని గుండెకాయ తింటే ఇంకా ఎంత బాగుంటుందని ముసలి ప్లాన్ వేసిందంట. ముసలిది ప్లాన్ వేసింది. ఒక్కొక్కరు ప్లాన్ వేస్తుంటారు. దేనికి? గుండెకాయని లాక్కోవడానికి, హృదయాన్ని తీసేసుకోవడానికి, హృదయాన్ని నాశనం చేయడానికి, హృదయాన్ని మలినం చేయడానికి, హృదయాన్ని పాడు చేయడానికి, నీ హృదయాన్ని సర్వనాశనం చేయడానికి. అర్థం కాలా? ఇంక మరి ఏం చెప్పినా ఆ హృదయంలో ఒక బాధ, మనం ఏం చెప్పినా ఎక్కదు. హార్డ్ డిస్క్ ఎర్రర్ అని వస్తుంటుంది. హార్డ్ డిస్క్ ఎర్రర్, మనం ఏం చెప్పినా బాధ. ఆ మైండ్లో ఆ గుండెల్లోకి ఏది బాధ, హార్డ్ డిస్క్ ఎర్రర్ అంటుంటుంది. ఎర్రర్, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రికవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం ఏం మాట్లాడినా అది ఎర్రర్ ఇచ్చేసింది కదా, ఏం చేయలేం. ఆ గుండెకాయని లాక్కోని ప్లాన్ వేసి ఒకరోజు ముసలి వచ్చి ఏం చెప్పింది? నా మీద ఎక్కువ నేను ముసలి దాని మీద ఎక్కించుకుని ఎందుకు పోద్ది? భార్య లేదని చెప్పి కోతిని తీసుకెళ్ళిందా? ఇదేమో డాక్టరా కోతే? ఈ కోతిని దాని మీద ఎక్కించుకోపోతుంది. బాగా అర్థం కాదు, గుర్తులే నాకు సరిగా. దాన్ని ఎక్కించుకోపోతూ పోతూ 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 దానికి చెప్పింది, చాలా రోజుల నుంచి నీ గుండెకాయ తినాలనుకుంటున్నాను అని. అంటే కోతి టక్కన ఆలోచన, అయ్యో ఎంత పని చేసాను ఏడ్చిందంట. ఏమి ఏడుస్తున్నావంటే, నేను నా గుండెకాయని వచ్చేటప్పుడు చెట్టుకి తగిలిచ్చి వచ్చాను. మరలా పాపం ముసలి వెనక్కి తిరిగి వచ్చింది. ఎగిరి చెట్టు మీదకి ఎక్కి, పిచ్చిదానా నా గుండెకాయ నా దగ్గరే ఉంది, చెట్టుకి ఎందుకు ఉంటుంది అనిందంట. అది ఎగిరిపోయి చెట్టు మీద కూర్చుందంట. పెద్ద ప్లాన్ వేసి దానికి ఏం చెప్పిందో మొత్తానికి దాన్ని ఎక్కించుకొని మధ్యలోకి పోయి చెరువు మధ్యలోకి చెప్పిందట, నిన్ను ఈరోజు ఎట్లయినా కానీ నీ గుండెకాయ తినాలనుకున్నాను. ఇప్పుడు కొంతమంది హృదయాలు సైతాన్ గారు తినేసినాడు ఆల్రెడీ. లేదు, గుండెకాయ లేదు. ఆ మార్కాపురంలో ఉన్నప్పుడు ఒక శారమ్మ అని ఒక ఆమె వచ్చింది, పెద్దామి. నాయన గుండెకాయ నొప్పినాయన గుండెకాయ అని. గుండెకాయ ఏడుంటుంది అని అడిగా నేను. ఇదిగో ఏడుందా అనింది. ఏడుంది అంటుంది గుండెకాయ ఏడుంటుంది? మన గుండె ఏడుంటుంది? ఈ పక్క ఉంటుంది. ఎందుకంటే భార్య ఇటు పక్కన పెట్టుకుని తిరుగుతారు కాబట్టి. అందుకని హార్ట్ అటాక్ వచ్చినా కానీ, అది పని చేయాలన్నా కానీ పక్కనున్న భార్య వల్లనే జరుగుతుంది. అది కోతి, ఇది ముసలి. అది ముసలిది గుడికాయ తినేది, ఇది ఈ పక్కనే పెట్టుకొని తిరిగేది. అందుకే అర్థం కాల? ఈ మన హృదయం కొత్తగా ఉండాలంటే పాత పాడైపోకూడదు, క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా ఆలోచించాలి. ఒకడు అక్రమంలో పడి వాడు హృదయాన్ని ఆ మనిషికి ఇచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు వాడు చర్చికి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొంది క్రొత్త హృదయాన్ని వాడికి తీసుకుని దేవుడిస్తాడు. మాంస హృదయాన్ని తీసేసి, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయం పెట్టుకొని క్రొత్త హృదయాన్ని పెట్టుకొని పోతా ఉన్నాడు. అదే రోడ్లో పోతున్నాడు. నన్ను బలకని కొట్ట వెళ్తున్నావు? నేనే అని కేకేస్తే వాడు చెప్పాడంట, వాడు చచ్చిపోయినాడు, వాడు నిన్నే చచ్చిపోయాడు, వీడు వేరే, నీ దగ్గరికి వచ్చేపోయాడు వేరే, అక్రమంలో వచ్చి తిరుగుతున్నాడే, వాడు చచ్చినాడు, నేను వేరే, నేను కొత్తవాడిని అని. అంటే వాడు హృదయాన్ని ఏం చేశాడు? ఇప్పుడు వాడు హృదయాన్ని ఏం చేశాడు?
దాని ఇంటికి పోయి హృదయాన్ని ఏం చేశాడు? తీసి పాడేసి రాతి గుండిని తీసాడు బారవేసి క్రొత్త హృదయాన్ని పెట్టుకున్నాడు. సపడ కొట్టండి. అందరు కాదు, కొత్త హృదయం ఉన్నవాళ్ళు మాత్రమే కొట్టండి. అందరు కాదు, క్రొత్త హృదయం వచ్చిన వాళ్ళు అందరూ కొట్టండి. వచ్చిందంటారా? 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 మత్తయి సువార్త 9:17. మత్తయి సువార్త 9:17. పాత తిత్తులలో క్రొత్త పాత తిత్తుల్ని పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పొయ్యరు. పోసిన ఎడల అది పిగిలిపోయి ద్రాక్షారసం నాశనం అయిపోతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పొయ్యరు. అప్పుడు ఏం చేస్తారు మీరే చెప్పండి. కాదు పాయింట్. ఇప్పుడు పాత తిత్తుల్లో ద్రాక్షారసం పోస్తే, కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తులు ఏమవుతాయి? లీకేజీలు ఉన్నాయి, చినిగిపోతాయి, ద్రాక్షారసం అంతా నేల పాలవుతుంది. అందుకని ఈ ద్రాక్షారసం ఆ తిత్తుల్లో బొయ్యరు. ఆ తిత్తులు అంటే ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్లో లెదర్ తిత్తులు ఉంటాయి, వాటిలో పోస్తారు. ఇప్పటికీ మిలిటరీ వాళ్ళు లెదర్ బ్యాగులు ఉంటాయి, దాంట్లోనే నీళ్లు పోసుకొని తాగుతారు. వాటిని కానీ కారు వ్యాన్ పోతుంటే ముందు దాన్ని కానీ వ్యాన్కి తగిలిచ్చేస్తే గాలికి చల్లగా ఉంటాయి నీళ్లు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లే. ఆ తిత్తుల్లో పెట్టి గాలికి పెట్టేసి బండి పోతా ఉందనుకో జీబు, ఆ గాలి తగిలితే గాలి కూల్ అవుతాయి, చల్లగా తిత్తులు ఉంటాయి. అవి నీళ్లు పోస్తే ఈ తిత్తి ఉంటుంది కదా, అది ఇక్కడ పడిపోయి ఉంటుంది. దాని నిండా ద్రాక్షారసం పోసే కొంది పైకి లేస్తుంది. దాంట్లో ద్రాక్షారసం తీసే కొంది సతికిలు పట్టి నేల పడిపోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమందిని పొగడతా ఉంటే పని చేస్తాడు. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని అబ్బో నీలాంటి తోడు లేడు, నీలాంటి ఆమె లేదు, నీలాంటి విశ్వాసం లేడు, నీలాంటి రోడ్డు లేడు అని పొగడతా ఉంటే ఈ నీళ్లు దాని నిండా పోస్తుంటే, ద్రాక్షారసం దాంట్లో పోస్తుంటే దాన్ని నీ తిత్తులు నీళ్ళు మరి పైకి లేస్తుంది. దాన్ని కానీ ఒక రోజు కానీ నలుగురిలో నిలబెట్టి కానీ కుజాడా అన్నావు అనుకో, అంతే. ఒక్కసారి తిట్టినావు అనుకో, అదేమది సతికిలు పడిపోయే దెబ్బకి సతికిలు పడిపోద్ది. ఏమున్నాయి దానికి? లీకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైనా తిట్టు, ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి, ఈ చర్చిలో కింద కూర్చొని వినాలా? మళ్ళీ తెల్లబట్టలంట, ఇంతసేపు వాక్యం వినాలా? మేము పోయే దగ్గరకు పోతే మాకు కూల్ డ్రింక్లు ఇస్తారు, కూల్ ఇస్తారు, టీ ఇస్తారు. ఆ తర్వాత టీవీలో ఒక్కదానికి డబ్బులు కట్టండి, ఒక్కొక్కరు 25,000 అంటారు. ఇక్కడికి వస్తే ఎవరు అడుగుతారు? ఎవడతారు? ఇక్కడ ఎడకొచ్చి ఇంకో దగ్గర పోతామంటారు. అడిగామని కారణం గాలి తిత్తులు చొప్పుడు కింద పడిపోతాయి. పొగడతా ఉండాలా, 24 గంటలు పొగడతా ఉండాలా. వేస్తే ఒకటే గోబ మీద గిర్రని తిరిగి టప్పన పడిపోతుంది. ఏంది ఇది? ఏం తిత్తిది? ఏం తిత్తిది? తోలు తిత్తి. అది అర్థం కదా? దానికి అంతా రంధ్రాలే.
దాంట్లో పోసామంటే అన్ని నేలపాలే. అర్థం కాల? అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు, అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలే. అంత అంత అర్థం కావాలంటే మినిమం ఎంబీఏ అన్నా చదివి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కావాలంటే మినిమం ఎంబీఏ అన్నా చదివి ఉండాలి, బిజినెస్ అన్నా చదివి ఉండాలి, లేకపోతే ఇది అర్థం కాదు. ఎన్ని ఈ తిత్తులు, ఏం తిత్తులు! దాంట్లో పోయకుండా రాతిమారంలో పోయమన్నాడు. నూతనమైన ఒక క్రియ జరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందా? గట్టిగా చెప్పు. దేంట్లో పోయాలా ఈ ద్రాక్షారసం? దేంట్లో పోయాలండి ద్రాక్షారసం? ఇదిగో ద్రాక్షారసం రెడీగా ఉంది. ఆయన శరీరం, ఆయన రొట్టె రెడీగా ఉంది. దేంట్లో వేలు తిన్ని పొగడతా ఉంటే అని పొగిడేవాళ్ళు కాదు. ఆ చిన్నప్పుడు సైకిల్ షాపులో గాలి కొట్టే మిషన్ ఒకటి ఉండేది. సైకిల్ షాపులో ఇప్పుడు కూడా అక్కడక్కడక్కడక్కడ కనబడుతున్నాయి, ఇంకెక్కడ కనబడట్లే. ఇప్పుడంతా మిషన్లు వచ్చినాయి, మిషన్ గాలి వచ్చినాయి. అప్పట్లో అది కాదు, పంపు మిషన్ ఒకటి ఉండేది. పంపుది ఎంతకాలం పొగుడుకుంటా కూర్చునేదే? ఎంతకాలం పొగడతాం? ఎంతకాలం జోలు కాచుకుంటా ఉంటే తుడుస్తాం? ఎంతకాలం జోలు కాచుకుంటా ఉంటే చిన్నపిల్లలు లేని తుడుచుకుంటా ఎంతసేపు జోలు కాస్తే అంటుంటే ఎంతసేపు చీమిడి చేస్తాం? తీసా తోలుతిత్తులు ఇసర కొడితే సరిపోద్ది. తోలుతిత్తులు తీసాడు వారేసి ఒక కొత్త క్రియ జరగబోతా ఉంది. అది రాతి బాణలు. దీనిని పొగడాల్సిన అవసరంలా, తిట్టినా పొగిడినా కొట్టినా ఏమి ఉండదు. రాయలసీమలో బాణలు ఉన్నట్టుంటాయి. రేపు 10వ తారీఖు పోతున్నా యెరూషలేముకి. పోతున్నా, రేపు 10వ తారీఖు పోతున్నా. ఆడ యుద్ధాలు జరుగుతున్నాయండి. మనం పోతే జరగకపోతే పర్వాలేదు, మన వల్ల వాళ్ళకి నష్టం కలుగుకుంటే చాలు. వాళ్ళ వల్ల మనకు కాదు, మన వల్లే వాళ్ళకి నష్టం కలిగిపోతే చాలు. పోతున్నా, రేపు 10వ తారీఖు పోతున్నా. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉండను, మళ్ళీ వస్తా. మొన్న కూడా ఒక ఊరికి పోతే, ఊరి బయట ఇంటి బయట ఉంది అక్కడ ఏడా గూడూరులో. ఇంటి ముందు ఒక రాతి బాణం ఉంది. రాయిని చెక్కున్నారు దాన్ని. ఊరి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే మా తాతోళ్ళ తాతదే అన్నారు. ఎక్కడుందంటే ఇక్కడే ఉంది అది అన్నారు. అది ఏ మాత్రం నాశనం కాల, పాడుగాల. అదే లెదర్ది కానీ ఏంటంటే ఈ పాటికి ఎప్పుడో మట్టిలో పడి మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళని పాత నిబంధనలు అయినట్టు అయిపోయింది. ఇంతకీ మీరు రాజమానలా లేకపోతే తోలుతిత్తులా? మీ మీద మీకే డౌట్, మీరు రాతి బాణల్లో లేకపోతే తోలుతిత్తులు తెలియాలంటే ఒకరిని ఇక్కడికి పిలిచి తిట్టాలా. ఇక్కడికి పిలిచి తిడితే వాళ్ళు ఉంటారో పోతారో తెలిసిపోద్ది. ఎవడో ఒకడు హ్యాక్ షాట్ ముక్కు కింద పడిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటాడు. తుమ్మినప్పుడల్లా ముక్కు కింద పడిపోతాడు, మళ్ళీ పెట్టుకుంటాడు. ముక్కు పడిపోతే మళ్ళీ పెట్టుకుంటున్నాడు. తుమ్మితే రాలిపోయి ముక్కు మనకెందుకు? తీశాడు, భార్య చెప్పాడు. తిట్టిన నిలబడే రాతి బాణలు, కొత్త రాతి బాణలు. ఆమేన్. దాంట్లో నీళ్లు పోయిండ్రా అంటే ఎందుకు అని అడగలా. పోయి అంటే పోయడమే. మన అలవాటు తోలుతిత్తులు కదా, అలవాట్లే మార్చి పడేస్తున్నా అంతే. మన యేసయ్య ఉన్న దగ్గర ఏం చేస్తాడు? మన తాతల ముత్తాతల కాడి నుంచి వచ్చే అలవాట్లన్నీ తీశాడు, మారేస్తాడు. గట్టిగా చెప్పండి, అలే చెప్పండి, హుషారు చెప్పండి, గట్టిగా చెప్పండి. కొన్ని అలవాట్లు ఉంటాయి మన వాళ్ళకి, అర్థం కాల. రకరకాల ఆచారాలు ఉంటాయి.
అన్ని పక్కన పెట్టి దేవుడు క్రొత్త ధనాన్ని తీసుకొస్తున్నాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. ఊరికి ఎగ్జాంపుల్ చెప్పిన రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి రకరకాల ఆచారాలు, మామూలు ఆచారాలు కాదు, పారంపర్యాచారాలని బైబిల్లో రాసింది. వాటిలన్నింటి పక్కన పెట్టాల. మారుస్తాడంట దేవుడు. నీ జీవితంలో క్రొత్త ధనాన్ని తీసుకొస్తాడు. ఇదిగో ఈ క్రొత్త ద్రాక్షారసం తిత్తుల్లో పోయకూడదు. కష్టమైన, నష్టమైన, బాధలైన, నిందలైన, అవమానాలైన నేను నిలబడతానని రాతి బాణల్లాగా ఎవరైతే క్రొత్త రాతి బాణలు తెచ్చి నిలబడతాయో వాళ్ళు పోయారు. మీకు ఇప్పుడు ఏమేం కావాలా? నూతన పరుస్తాడు. ఏమేమి నూతన పరిచాడు? ఏమేమి నూతన పరుస్తానంటున్నాడు? క్రొత్త ధాన్యము, మరుగైన కొత్త సంగతులు, నూతనమైన వాత్సల్యత, నూతనమైన ఆత్మ, నూతనమైన హృదయము, నూతనమైన ఇది ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసం. ఆ క్రొత్త ద్రాక్షారసమే నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కలువరి రక్తం. నువ్వు ఈ క్రొత్తదనంగా మార్చబడితే నువ్వేమవుతావో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. చేద్ద తెల్లలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వెవరిప్పుడు? నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఆయన సృష్టికర్త, శాసనకర్త, ఆదరణకర్త, రక్షణకర్త, సమాధానకర్త. నిన్ను నూతన పరిచయక ఆయన నిన్ను నూతన సృష్టిగా చేయగలిగిన సృష్టికర్త. నిన్నే నూతనంగా చేసేస్తాడు. మనను సృష్టించినోడు మన అవయవం లేదన్న పాడైతే క్రొత్తది ఇవ్వలేడా? మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా మీకు స్తోత్రం. 2024వ సంవత్సరం 8 నెలలు మమ్మల్ని కనుపాపవలే కాపాడినందుకొరకై స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 1వ తారీఖున పరిశుద్ధ దినం మీరు మాకు ఇచ్చినందుకొరకై స్తోత్రం. సర్వలోకం ఈ రోజు మిమ్మల్ని స్తుతించుచున్నది. మా ఆరాధనను కూడా మీరు అంగీకరించారు. మా మధ్యలోనికి దిగి వచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. ప్రతికూలమైన వాతావరణంలో కూడా ఇదిగో నీ బిడ్డలందరూ నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చారయ్యా. యేసయ్యా మీ బిడ్డలందరితో మీరు వాగ్దానం ఇచ్చినందుకొరకై స్తోత్రం. మీ సేవకులను మరుగుపరిచారు ప్రభా. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని వాగ్దానం ఇచ్చినందుకొరకై స్తోత్రం. నాయన సమస్తము నూతనమైనవిగా మీరు చేయగలరు నాయన. క్రొత్త ధాన్యాన్ని మీరు ఇవ్వగలరు ప్రభా. విశ్వాసులైన వారి కుటుంబాలలో ఆహారము క్రొత్తదిగా మీరు అనుగ్రహించబోతున్నారు యేసయ్య. పాతది ఇంకా మిగిలి ఉండగా క్రొత్త ధాన్యమును మీరు అనుగ్రహించబోతున్నారు.
ప్రభా, ఆర్థికంగా నీ బిడ్డలకి ఏ తక్కువ లేకుండా ఆర్థిక సమృద్ధిని మీరు అనుగ్రహించబోతున్నారు తండ్రి. ఈ సెప్టెంబర్ మాసం అంతా నీ బిడ్డల చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడును గాక. కుటుంబంలో ఆర్థిక సమృద్ధి కలుగును గాక. జీవనాధారం ఆశీర్వదించబడును గాక. క్రొత్త ధాన్యం ఇంకా మిగిలి ఉండగా క్రొత్తదిగా మీరు ఇంకా అనుగ్రహించే దేవుడు నాయనా. ప్రభా మీకు స్తోత్రం. తెలియని క్రొత్త సంగతులను తెలియచేస్తానన్నావు. మేము ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఎక్కువగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే, ప్రభు పాదాల యొద్ద మేము కూర్చుంటే దానియేలుకు తెలిసినట్లుగా క్రొత్త సంగతులను మీరు మాకు తెలియచేయబోతున్నారు. మంచి జ్ఞాన వివేకములను అనుగ్రహించి క్రొత్త సంగతులను మాకు మీరు తెలియచేయబోతున్నందుకు స్తోత్రం నాయనా. అలాగే ప్రతి బిడ్డకు కూడా నూతనమైన కృపను దయచేయండి. అవును నాయన, ఒకప్పుడు మేము కృప పొందిన వారమే. మీకు కృప పొందే ఈ చోట మేమున్నామయ్యా. మీ కృపకు పాత్రులైన వారమేనయ్యా. ఆ కృపను మేము పోగొట్టుకోకూడదేసయ్యా. ఎప్పటికప్పుడు నవనూతనమైన కృప మేము పొందుకోవడానికి ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖునే నూతనమైన కృప చేత ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు నింపినందుకు స్తోత్రం. నవనూతనమైన కృప ప్రతి విశ్వాసి పొందుకోవాలి. వారి కుటుంబస్తులందరూ పొందుకోవాలి. కృపకు ప్రతి కుటుంబం పాత్రులై ఉండాలి తండ్రి. అవునయ్యా, నూతనమైన హృదయాన్ని మీరు మాకు ఇస్తారు. మాలో నూతనమైన ఆత్మను మీరు పుట్టించబోతున్నారు. మేము పొందిన అభిషేకమే కాదేసయ్యా, నూతనమైన ఆత్మ చేత మీరు మమ్మల్ని నింపబోతున్నారు. ఈ మాసములో నాయన మేము అది స్వతంత్రించుకోబోతున్నాం తండ్రి. నూతనమైన హృదయం, నూతనమైన బుద్ధి, అంతరంగ స్వభావాలు మారాలి, హృదయాలు మారాలి. పాతవిగా ఎవరి హృదయాలు ఉండిపోకూడదు, నూతనంగా మార్పు చెందాలి. అవును నాయన, ద్రాక్షారసం క్రొత్తది రాతి బాణలలోనే పొయ్యాలి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా క్రొత్త ద్రాక్షారసముగా మార్చబడినట్లుగా, హృదయాలు క్రొత్తవిగా ఉండేటట్లుగా క్రియ చేయండి ప్రభువా. మీ మాటలు ఎంత అద్భుతమైన మాటలు. జీవితంలో ఏది కూడా పాతదానితో విసుగుపడిపోకుండా క్రొత్తదిగా చేయబోతున్నారు. మా అందరిని మీరు క్రొత్త వారిగా చేయబోతున్నారు. మేము క్రొత్త వారిగా అనేకులకి మాలో క్రొత్తదనం కనబడబోతుంది. ఇక ముందు మమ్మల్ని చూసేవారందరూ కూడా మాలో క్రొత్తదనాన్ని చూస్తారేసయ్యా. నూతన సృష్టిగా ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డని మార్చండి ప్రభా. మీ మాటలు వాగ్దానంగా మేము చేత పట్టుకున్నాం నాయన. ఈ సెప్టెంబర్ మాసంలో క్రొత్త కార్యాలు జరగబోతున్నాయి విశ్వాసుల కుటుంబాలలో ప్రభా. మీ మాటలన్నీ హృదయాలు స్థిరపరచండి. అన్నకి మరింత బలం ఇవ్వండి యేసయ్యా. ఈ మాసంలో అన్న యెరూషలేం వెళ్ళబోతున్నారు. యెరూషలేం యాత్రకి వెళ్ళే బిడ్డలందరినీ కాపాడండి. అన్నకి మరింత బలాన్ని, శక్తినిచ్చి మీ దాసునికి మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఇప్పుడు మీ ఎదుట తండ్రి మేము రక్తమాంసాలు పాలు పొందడానికి ఇదిగో మీ ఎదుటకు వచ్చున్నాం. పవిత్రమైన రక్తమాంసాలు పాలు పొందడానికి ప్రతి విధ సిద్ధపడాలి. ఆత్మదేవ ప్రతి వాళ్ళ రక్తమాంసాలు క్రియ జరగాలి తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీరు రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రెండు చేతులు స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధారణ ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.